చిరసుబ్బారావు ఇలా ఇది పట్టుకో. ఏమండి ఒకసారి చెయ్యలేమండి, చెయ్యలేమండి ఎందుకయ్యా చెప్తాను. సెకండ్ ఆడపిల్ల తంటే అణిగి మణిగి ఉండాలంటారు, తమరు అగ్నిపర్వతం అండి. మగపిల్లాడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యులండి బాబు. పంతులు మాకిష్టరావు స్టైలే వేరు. స్టైల్ అంటే మామూలు స్టైల్ తండి, బావమరిది చేతే భరతనాట్యం వాడించారు. మా బావమరిదిని కలిసావా? ఆది పురుషులు మిమ్మల్ని కలిస్తే చాలు ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు. మా బావమరిది నిజంగా ఉత్సవ విగ్రహమే. కాకపోతే ఏమిటండి, ఓ నిమ్మ కూరంతా నోరేసి కలవడమే గాని అసలుకింత బ్రెయిన్ కూడా లేదండి బాబు. సేమ్ టు సేమ్. నా నోట్లో మాట నీ నోటితో చెప్పావయ్యా. ఇదిగో మీ తమ్ముడికి మెదడు లేదంటే విన్నావా? ఇప్పుడు పంతులు కూడా అదే మాట చెప్తున్నాడు. చాలే ఊరుకోండి, ఎప్పుడు మా తమ్ముడు అంటే మీకు లోకువే. 100% లోకువేనమ్మా. ఓ చెంపల నిండా మీసాలు పెంచుకుంటే సరిపోయిందా? వెర్రి వాడుకున్నంత వ్యవహార జ్ఞానం అన్నా ఉండద్దు. మీ తమ్ముడికి బుర్ర తక్కువ అని చెప్పడానికి చింతిస్తున్నాను. తక్కువ ఏంటయ్యా, అసలు బుర్రే లేదుగా. అసలు బుర్రే లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ముందు ఆ సోది ఆపి ఈ గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించేది ఏముందండి, పిల్లల జాతకాలు రాయించాలని తమ్ముడు గారే కబురు చేశాడు. అడుగో తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసాడు. నమస్కారం. రా తమ్ముడు గారెలు తిందు గాని. ఎందుకు లేక నా వంతు కూడా మీ ఆయనకి పెట్టే. ఉల్లిగారెలు ఊరించేస్తున్నారండి, ఏం చెప్తాను. ఉల్లిగారెల సంగతి తర్వాతయ్యా, ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బావమర్తికి చెప్పు. ఏ విషయం అండి బాబు? అవేనయ్యా, మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు. మనమేం మాట్లాడుకున్నామండి బాబు? ఎందుకులే బావ, ఆయన మర్చిపోయినట్టున్నాడు. నువ్వు చెప్పేరాదు. నిమ్మ కూరంత నోరేసుకుని అరవటమే గాని నీకు పెసరగిందంత బ్రెయిన్ కూడా లేదన్నాడు. కరెక్టే అన్నాడు. ఇంకా ఏదో అన్నాడే, గుర్తొచ్చిందా? చంపల నిండా మీసాలు పెంచడమే గాని పెరివాడుకున్నంత వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట. నీకు అసలు బుర్రే లేదట. దానికి సంతోషిస్తున్నాడట. ఆయన అన్నాడు, నేను విన్నాను. నిన్నే అడుగుతున్నా, మాట్లాడు. అడుగుతున్నాడు కదయ్యా, చెప్పు. ఓ నీ దుంప దగ్గర చెప్పోయా, ఏం కాదు అన్నావా? మాట్లాడు. పంతులు గారు పడిపోయారు. అయితే పంతులు వాటా కూడా మందరా లాగిచ్చు. ఎరా పంతులు పోయాడంటావా? పోయే ఉంటాడు. పంతులు గారు, పంతులు గారు మిమ్మల్నే. అమ్మా అంటే మీరు మూర్చపోలేదన్నమాట. అమ్మా మీకు దండం పెడతా, నేను స్పృహలో లేననే చెప్పండి. కావాలంటే గుడికి 4 రోజులు సెలవు పెట్టి మీ ఇంట్లో ఊడిగం చేస్తా. తమ్ముడు పాపం చాలా భయపడిపోయినట్టున్నాడు, ఈసారి క్షమించేయి. సరే సరే, పంతులు లేచాక అబ్బాయి జాతకం రాసి తీసుకురామని చెప్పక్క. అలాగే. పంతులు గారు అమ్మా లేవండి. త్రిమూర్తులు గారు ఆయన వెళ్ళిపోయారండి. ఎవరండి? ఏడండి ఈయన? అయ్యా కృష్ణ పరమాత్మ, నేనేదో జనరల్ గా అంటే ఆయన ముందు నన్ను ఇరికించేస్తారా? ఉన్నమాట అంటే తలదీస్తాడా? మనకెందుకు భయం? తమకెందుకు భయం? పోయేది నాతల కదా. నేనున్నాను కదా. ఎందుకు? ఫిట్టింగులు పెట్టడానికే. ఫిట్టింగుల సంగతి తర్వాత చూద్దాం గాని పంతులు, వెళ్ళి ముందు పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టించు. ఇంకా ముహూర్తం ఏం పెడతాం? ఆయన ముందుకేం పెడతాం? నా మొహం ఏం చూపిస్తాం? అసలే కంటి చూపుతో చంపేసే వంశం కదా అయింది. అంత భయంగా ఉంటే ఆయన వైపు చూడకుండా పంచాంగం చూస్తూ ముహూర్తం పెట్టండి. ముహూర్తాలు పెట్టేలోగా ఇచ్చిపుచ్చుకోటాలు మాట్లాడుకుందాం. అదేం లేదు బావోయ్, అబ్బాయిని ఇచ్చుకుంటాం, అమ్మాయిని పుచ్చుకుంటాం, అంతే. ఏమయ్యా పంతులు, ఇంతసేపు చూసావు, ఇన్ని పేజీలు తిరిగేశావు, నీకు మంచి ముహూర్తమే దొరకలేదా? అదే చూస్తున్నానండి. వచ్చే శ్రావణ మాసం దశమి శుక్రవారం తెల్లవారుజామున దివ్యమైన ముహూర్తం ఉంది. ఏమయ్యా నీకేమైనా మెల్లకన్నా? కాదండి, స్ట్రైట్ గా. నేను ఎటు కూర్చున్నాను? లెఫ్ట్ లో. నేను లెఫ్ట్ లో కూర్చుంటే నువ్వు రైట్ లో చూస్తావా? తిరిగిటు. వద్దండి, శివాలయంలో శివుణ్ణి, విష్ణు ఆలయంలో నరసింహస్వామిని ఏ నంది చోటు నుంచో బింది చాటు నుంచో చూడాలి తప్ప స్ట్రైట్ గా చూస్తే బూడిదే. అదేం కాదు త్రిమూర్తులు, కంటి చూపుతో చంపేసే వంశం అట కదా మీది. ఎవడన్నాడు ఆ మాట? ఇంకెవరు? ఆ పంతులే అన్నాడు. ఏం పంతులు? నేనేదో అన్నాను, ఈయనేదో విన్నాడు. అది మళ్ళీ మీతో ఇంకోలా అదే ప్రయత్నంలో ఉన్నాడు. పంతులు ఆగు, రా వెనక్కి. వస్తున్నా నా దగ్గరికి. వచ్చేసా. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, సూటిగా చూడు, డైరెక్ట్ గా చూడు.
ఏ చచ్చిపోయావా? మరెందుకన్నావా మాట? వేరే కోడలు పెట్టి కదా అది కన్ను కొడుతున్నా. తప్పు. నన్ను క్షమించు. పెద్దవాడివి, కూర్చో. అయ్యా మీరు నిజంగా దేవుడు. మరి నేను? అయ్యా మీరు ఆపండి. కాలుదారి గోదాట్లో పడ్డవాడైనా బతుకుతాడేమో గాని తమ ముందు నోరు దానివాడు బతకడని అనుభవం మీకు తేలింది. అప్పుడే మన ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. ఇప్పుడు బానే ఉంది. ఈ ముహూర్తాల విషయం రేపు మా ఆడబిడ్డకి తెలిసి దిగిందంటే ఉంటుంది యుద్ధం. దిగవయ్యా. ఈ పెళ్లి చెడగొట్టి నా కూతుళ్ళిద్దరిలో ఒకదానికి సాంబశివరావుని కట్టబెట్టి ఆనందంతో టపాకాయలు కాల్చిగాని ఈ ఊళ్ళో నుంచి కదలను. చీపుగా టపకాయలంటే అవసరమైతే ఇల్లే కాల్చి పడేద్దాం. హలో సైదులు. ఏమయ్యా సైదులు, పెళ్ళింటికి వస్తా నవ్వుతూ రావాలి గాని కసుబుసులాడతావేంటి? కస్సు బుస్సులాడటం కాదురా, భరతనాట్యం ఆడతాను. భరతనాట్యం డిస్కో. నీకెందుకురా? బాబాయ్ అంటే నన్ను కొట్టావేంటన్నా? ఇప్పుడు బాబాయ్ నిన్ను కొట్టాను, నిన్ను బాబాయ్ కొట్టాను. ఇట్ట కొట్టావేంటా బాబు? హ్యాబిట్. నీ హ్యాబిట్ పాడు గారు. కారణం లేకుండా కొడతావేంటా? కారణం ఉండే కొట్టాలా? కారణం లేకుండా కొడతాను, కారణం ఉండి కొడతాను, కారణం తెచ్చుకొని కొడతాను. ఎవరు? సైదులా? ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నాం. నీకు 100 ఏళ్ల ఆయుష్. ఏం కాంతం, బాగున్నావా? లేదమ్మా, జబ్బు పడ్డాం. నువ్వేదో మంది ఇస్తావంటగా మందు, అందుకని వచ్చాం. నేను మందు ఇవ్వడం ఏమిటి? ఇదిగో తీసుకోండి. నీకు మందు పెట్టే అలవాటుందిగా. ఈయన మేనల్లుడికి మందు పెట్టే కదా నీ కూతురికి వాల్చుకున్నావు. ఇదిగో సూర్యకాంతం, తెలిసి తెలియకుండా మాట్లాడకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడావమ్మా? ఏం మాట్లాడావు? ఏమమ్మా వదినమ్మా, ఏమిటి నీ ఉద్దేశం? మా ఆవిడికి గోధుర కప్పులా నోరుంది అనేగా నీ ఉద్దేశం? గయ్యాళి గంపలా వరుసది అనేగా నీ ఉద్దేశం? నువ్వు మా సూర్యకాంతం ఒక బండ రాక్షసి, ఒక పరిగిమాలింది, ఒక నీచో. ఏమయ్యా నువ్వు వాళ్ళని తిడుతున్నావా నన్ను తిడుతున్నావా? నాకు అర్థం కావడం లేదు. పెట్టినా తిట్టినా పెళ్ళాన్ని పడగదులు అంటాం గానీ ఇలా పబ్లిక్ అంటావా? నా అటాక్ అంతా ఆళ్ళ మీదే. ఈలోగా నువ్వు వెళ్ళి మా అక్క మీద మురుగు, మీద పడి కలిసి అంతే. అవునయ్యో, నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను. చీరకి చీరే కరెక్ట్. వెళ్ళిపో అంతే. ఏమమ్మా రాజా? ఈస్ట్ గోదావరి మీద సవాల్, వెస్ట్ గోదావరి మీద గోల్మాల్. నన్ను క్షమించొదినా, మా ఇంట్లో బోరు పాడైపోతే అరగంటలో బాగు చేయించగలిగాను. కానీ ఎప్పటి నుంచో పాడైపోయిన మా ఆవిడ నోరు మాత్రం మోయించలేకపోతున్నాను. నీకు తెలుసుగా అన్నయ్య, ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలే నాశనం అయిపోతాయి. అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసులా అడ్డం పడ్డాను. నీలాంటి మంచోళ్ళుంటే మాకే దిష్టి తగలదయ్యా. ముందు గారెలు తిని. ఏమమ్మా, నా కూతుళ్ళకి నీ కోడలయ్యే హక్కు లేదా? ముహూర్తాలు పెట్టుకునే ముందు నా కూతుళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించావా? ఆలోచించే టైం ఎక్కడిది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా. ఎందుకు ఆగదు? ఎందుకు ఆగదు అంట. బస్సులో కక్కొస్తే నేను చాలా సార్లు ఆపుకున్నాను. మీరు కళ్యాణం ఆపుకోలేరా? ఆపుకోవాలంటే వచ్చిన కడిపే ఆపుకోవచ్చు. అసలు మమ్మల్ని గడప తప్పకుండా చేయాలని ప్లాన్ చేశారులే. నిన్నెప్పుడు తక్కువ చేయను కాంతం. రారా తమ్ముడు, బాగున్నావా? నా సంగతి ఏం గానీ ముందు నా కూతుళ్ళ సంగతి తెలుసు, లేకపోతే నువ్వు నా అక్కవల సంగతి కూడా మర్చిపోతాను. జాగ్రత్త. అర్థమైందా? అర్థమైంది. అన్నట్టు మీ అమ్మాయిని అమెరికా పంపిద్దాం అనుకున్నారు కదండి. నా కూతురు అమెరికా పంపించి ఒకదాని జార్జి బుష్ కి, రెండోదాని సద్దాం హుస్సేన్ కి పెళ్లి చేద్దామని. ఏదోనండి, మీ అమ్మాయిల గురించి పొరపాటుగా వాగారండి, క్షమించండి. పొరపాటు అంటే అసలు ఆ ఇంటికి ఇంటికి ముడిపెట్టింది నువ్వేనంటగా. ఆ బ్రోకరేజ్ ఏదో మాకు చేసి పెడితే 10 ఎకరాల పొలం రాసిచ్చేదానిగా. ఏమా బ్రోకరేజ్ చేసే బతుకు కాదు మాది. ఊళ్ళో బట్టలు లేవా, రేవల బండలు లేవా? అయ్య బాబోయ్, కనుగొట్టారండి అమ్మగారు. పెళ్ళైనా కనుగొట్టారండి. మా ఆయన నీకు కనుగొట్టాడా? ఏమే పెళ్ళి ఈ నేలైంది, నీకే నేను కనుగొట్టలేదు. అలాంటి దాన్ని కనుగొట్టానంటే ఎలా నమ్ముతావే? ఏమే మొగోడనేవాడు ఈ రోజుల్లో ఒక్క భార్యను మెయింటైన్ చేయడం ఎంత గొప్ప విషయం తెలుసా? అలాంటిది నా గుదిబండ నాకుండగా నేను నీ కన్నుకొట్టి నెత్తి మీద ఎక్కించుకుంటాను ఎలా అనుకున్నావు? ఇంపాసిబుల్. అయ్య బాబోయ్, ఈయన మళ్ళీ కనుగొట్టేశారండి బాబు నాకు. అమ్మగారు ఇంకా లాభం లేదండి. ఈయన గడియారంలో ముల్లాగా నాకు టిక్కు 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 అని కనుగొట్టేస్తున్నారు. ఇక నేను రంగంలోకి దిగేస్తాను. దీనికి అర్థమయ్యేటట్టు చెప్పవే. ఇది నిజంగానే కన్నుకొట్టాను అనుకుంటుంది. నువ్వు చెప్పవే. చాలేవే, వరస కలిసిందే మరదలా అంటే సరసం ఆడదాం రమ్మందట. నీలాంటిది
వాడి కంట్లో ఏదో నలకపడి కన్ను అదురుతుంది. దానికి నువ్వు చాటంత గొడవని చాపంత చేస్తావే? నువ్వు ఉండకాయ్. ఆ లెక్కకొస్తే చాటను మూటంత చేస్తావు. రా చూసుకుందాం దమ్ముంటే. రండి, ఉతకడం మాకు తెలుసు. రావే, రా, రా. రండి. పాపం ప్రమిల్ని ఏమనొద్దు బాబాయ్. ప్రవీణ్ ఏమనొద్దు, మీ అమ్మని ఏమనొద్దు, మీ బాబుని ఏమనొద్దు. అసలు ఈ పెళ్లి ఒప్పుకున్నా ఎదవేడే మీ బావ? లోపల 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 ఉన్నాడు కాదు. అసలు నువ్వే వాడిని ఇష్టపడ్డావు, వాడి నేను ఇష్టపడ్డాడు. ఇప్పుడే తెలిసేయాలి ఎక్కడ ఉన్నాడు వాడు. రేయ్ సాంబా, రేయ్ తమ్ముడు, అత్తయ్య. రేయ్ సాంబా రారా. మావయ్య బాబాయ్. రేయ్ మీ జంట చాలా బాగుందిరా. మీకు పెళ్ళి 100 ఏళ్ళు హాయిగా ఉండాలి. ఇది నా కాళ్ళకి దండం పెట్టండి, ఆశీర్దిస్తాను. పిల్లా పాపలతో సుఖంగా ఉండండి రా. రేయ్ ఇక్కడ మెత్త ఏ కొమ్ముచ్చు దేటో చూస్తా. అలాగే. దీన్ని కాసుకోలేక చచ్చిపోతున్నాను. సైదుల బాబు గారు, మీరెంత మంచోరండి. మనిషి చూస్తే డిటర్జెంట్ సబ్బు తెచ్చే మెరుపు, మనసు చూస్తే బట్టల సోడా కంటే తెలుపు. వద్దే ఇలా రిన్ సోప్ వేస్తాకు, నేను తట్టుకోలేను. అమ్మో బాబు గారు, పెళ్ళైపోయి పతివ్రతలో ఉండిపోయాను కానీ అదే పెళ్లి కాకపోయి ఉంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేసి లేపుకెళ్ళిపోయి ఉండేదాన్ని. వద్దే నాకు ఆ మాట చెప్పి నా మనసు కరిగించొద్దు. నాలో మళ్ళీ ఆశలు రేకెత్తించొద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే నే కుండనై పుడతాను, నువ్వు బండవై పుట్టు. చాకరేవులో కలుద్దాం. బాయ్. ఇదిగో రాజ్యం, ఈ పాపం ఊరికే పోతుంది అనుకో. పోకపోయినా పర్లేదే, మన పాపం మన దగ్గరే ఉంటది. ఏమో మీ ఆయన్ని పిలు, మీసాలు పట్టుకుని అంతే. అక్కడ చూడండి, ఎవరు వస్తున్నారా? ఎవరు? అటు చూడండి.